వెల్కమ్ టు ZB9 న్యూస్. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, పెద్దపల్లి డీసీపీ పి కర్ణాకర్ ఆదేశాల మేరకు గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రామ్ నగర్, సీతానగర్, మల్లికార్జున నగర్, కృష్ణ, లెనిన్ నగర్ 2A మోరీ ఆర్సీఓ క్లబ్ ప్రాంతంలో 80 మంది సిబ్బందితో 8 టీంలను ఏర్పాటు చేసి మధ్యాహ్నం సమయంలో ఏకకాలంలో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ ను నిర్వహించి ఈ ప్రాంతాలలో ఇళ్లలో సోదాలు చేసి అనుమానాస్పద వ్యక్తులను చెక్ చేశారు. సరిగ్గా పత్రాలు లేని వాహనాలు సీజ్ చేసి జరిమానాను విధించారు. అదేవిధంగా ఇలాంటి ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం అక్కడి స్థానికులతో ఏసీపీ సిఐ మాట్లాడి ఆయా ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి తెలుసుకొని అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేసే గోదావరికని ఏసీపీ పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, రవీందర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్ఐ రమేష్, భూమేష్, అనుష, టీజీఎస్పీ ఎస్ఐ నవీన్, రాజేష్, 1 టౌన్ పోలీస్ సిబ్బంది, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. పోతే పెళ్ళైందా మీ తమ్ముడికి? చేసుకోవద్దని చెప్పి అనవసరంగా ఎందుకు అయిపోతే జాబ్ వచ్చింది చేసి ఉన్నాయి అన్నీ చూసారా? రెంటెడ్ హౌస్ సర్వీస్ ఎక్కాలి కాలేదు సార్, కొంచెం బోర్ కట్ చేసేయాలి. బోర్ కానీ హెల్త్ వెళ్ళిపోతుంది. రామ్ బోర్డు ఇంకేం అవుతుంది మంచిగా ఇంటి ముందు చెప్పేసి చెప్తుంది. ఇప్పుడే వచ్చినావు సార్, అటే ఉండండి. లేట్ అవుతుంట కదా. ఎవరు ఉంటారు ఇంట్లో? సార్ అడుకున్నారా? ఏం పని చేస్తారు? సార్ కారు ప్రధాన ఏం చదువుతున్నారు అంటే బీకామ్ చదువుకున్నాను. ఇలా స్టూడెంట్స్ మరి ఎవరు బీకామ్ అంటే ఎంత అంటే నాకు తెలియదు. బీకామ్ అంటే ఏంటంటే మాకు తెలియదు. ఇప్పుడు కనీసం ఈ అబ్బాయిని అదృష్టం బీకామ్ అంటే ఏదో పూర్తిగా చెప్పారని
అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణానగర్, తర్వాత సీతానగర్ అండ్ మల్లికార్జున నగర్ ఏరియాల్లో, నెల్లూరు నగర్ ఈ ఏరియాల్లో ఆర్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మామూలుగా ఈవినింగ్ మార్నింగ్ టైంలో పోలీసులు ఎనీ టైం ఏ పగలైనా రాత్రి అయినా పోలీసు ఎప్పుడు కూడా 80 మంది సిబ్బందితోని గౌరవ గోదావరిఖని ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక 8 పార్టీలు చేసి చెక్ చేయడం జరిగింది. దానిలో కొన్ని బైక్స్, అదేవిధంగా మిగతా అనుమానితులను చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఒకటే, ఎవరైనా కిరాయికి వచ్చే వ్యక్తులకు ఖచ్చితంగా వాళ్ళు కిరాయి ఉంటున్నారంటే వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు, ఆధార్ కార్డు కావచ్చు, ఇంకేదైనా ఎవరైనా ఇల్లీగల్ పనులు చేస్తున్నట్టయితే, ముఖ్యంగా గాంజాకు సంబంధించి ఏదన్నా సమాచారం ఉన్నట్టయితే డయల్ 100 ఫోన్ చేయడం కానీ, లేకపోతే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కానీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ